2750 కోట్లు అందులో ఎన్ని పైసలు రిలీజ్ చేసినావు, ఎంతమందికి సాయం చేసినావో చెప్పు అన్న. ₹1 రిలీజ్ చేయలే, ఒక్కరికి సాయం చేయలే. ఇగో ఇది గిరిజనుల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ. ఇది నా మాట కాదు, ఇది రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం చెప్పిన మాట మీ ముందు పెడతా ఉన్నా. 2750 కోట్లు బడ్జెట్లో పెట్టినరు, ₹1 కూడా ఎస్టీలకు రిలీజ్ చేయనటువంటి దగుల్బాజీ ప్రభుత్వం, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పోనీ గిరిజనులకు మోసం చేసినావు, దళితులకు ఏమన్నా చేసిండా, మా ఎస్సీలకు ఏమన్నా చేసిండా అని అడిగిన. ఎస్సీల కోసం బడ్జెట్లో ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంతమందికి సాయం చేశారని అడిగాం. భట్టి గారు దళిత బిడ్డ, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం వాళ్ళకైనా ఏమైనా సాయం చేశాడేమో, ఏమైనా మేలు చేశాడేమో అని ఆశపడ్డాం. కానీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటంటే 5400 కోట్లు ఎస్సీ కార్పొరేషన్కు బడ్జెట్లో పెట్టినా అని చెప్పిండు. మరి ఎంత ఖర్చు పెట్టినావు, ఎంతమంది దళిత బిడ్డలకు మేలు చేసినావు అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1 రిలీజ్ చేయలే, ఒక్క దళిత బిడ్డకు కూడా సాయం చేయలేదు అని సిగ్గు లేకుండా అసెంబ్లీలో సమాధానం చెప్పుకున్నారు. దళితులకు మోసం, గిరిజనులకు మోసం. పోనీ బీసీలకు ఏమైనా చేశారా? బీసీ కార్పొరేషన్కి ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంత సాయం చేశారని అడిగితే బీసీ కార్పొరేషన్కు 1370 కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. దాని పని కూడా అంతే. కేవలం అసెంబ్లీలో ఈ సంవత్సరం బీసీలకింత, దళితులకింత, గిరిజనులకింత పెట్టామని భట్టి గారు చెప్పుడు వీళ్ళు బల్లలు కొట్టుడు. ₹1 రిలీజ్ అయ్యేది లేదు, ఒక్క కుటుంబం బాగుపడేది లేదు. ఈ రకంగా గిరిజన బిడ్డలను, దళిత బిడ్డలను, బలహీన వర్గాల పిల్లల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక పిల్లల చదువులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మిత్రులారా, ఇవాళ అన్ని విషయాలు కూడా ఒకటి ఒకటి రాష్ట్ర ప్రజలకు ఇవాళ అర్థమవుతా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఏం జరిగింది? 3 మంత్రులు ఉంటే ఏమైనా జరిగిందా ఖమ్మం జిల్లాకు? ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా? ఉండండి. ఇవాళ ఏమి జరిగింది? 3 మంత్రులున్నా ఖమ్మం జిల్లాకు జరిగింది గుండు సున్నా. కనీసం కేసీఆర్ గారు ప్రారంభించిన సీతారామ పనులు జరుగుతలేవు. ఇవాళ మన అశ్వరావుపేటలో 100 పడకల ఆసుపత్రి ఆనాడు కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు అడిగితే, ఆ రోజు మత్స్య గారు అడిగితే శాంక్షన్ చేస్తే ఇవ్వాలి. ఇవాళ దయచేసి మీరు ఆలోచించండి. ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి, మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నాయి, విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ. 3 కూడా అట్టర్ ఫెయిలే. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉండి చేసింది గుండు సున్నా, రేవంత్ రెడ్డి 3 శాఖలు పెట్టుకొని చేసింది కూడా గుండు సున్నా. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. మున్సిపల్ మంత్రిగా పారిశుద్ధ్య నిర్వహణలో దోమల బెడద నుంచి ప్రజల్ని కాపాడడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలు కాపాడడంలో, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా నిరోధించడంలో రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక్క దాంట్లో పాస్ అయింది. దేంట్లో చెప్తారా? బూతులా? వేలే 3 శాఖలు ఫెయిల్ అయిండు, ఇంకొక శాఖ పెట్టుకుంటే బెస్ట్ ఏమో అని. అదేం శాఖ? ఏమంటారే? ఢిల్లీకి సంచులు మోసే శాఖ. అందులో మాత్రం పాస్ అయిండు, కుర్చీ మాత్రం బాగా కాపాడుకుంటుండు. ఢిల్లీకి సంచులు మోసుడు, కుర్చీ కాపాడుకుంటు, గన్ల మాత్రం సక్సెస్ అయింది. విద్యాశాఖలో ఫెయిల్, హోంశాఖలో ఫెయిల్, మున్సిపల్ శాఖలో అట్టర్ ఫెయిల్ అయిపోయింది. అంతకు మించి ఏమైనా జరిగిందా?
అబద్ధాలు మాట్లాడడంలో, ప్రజల్ని మోసం చేయడంలో ఇవాళ ఆయనను మించినోడు లేడు. ఒకసారి రైతు బంధు గురించి కూడా చూద్దాం వీడియో. మొన్నెప్పుడో మా సిద్దిపేటకు వచ్చిండు, మొన్న యాసంగిలా వచ్చి ఏమన్నాడు, 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో వేస్తా అన్నాడు. ఎన్నడొచ్చిండు? మార్చి 22వ తారీఖు నాడు సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు భరోసా అందరూ రైతులకు అన్ని ఎకరాలకి ఇస్తా అన్నాడు. మరి పడ్డదెంత? 2 ఎకరాలు. కొంతమందికి ఎకరమే పడ్డట్టుంది అసరావుపేట్ల. పబ్లిక్ మీటింగ్లో ఏ రకంగా పచ్చి అబద్ధాలు ఆడిండో ఒక్కసారి చూడండి. పంటల బీమా పథకాన్ని అమలు చేయటానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. వచ్చిందా బీమా ఎవరికన్నా? వీళ్ళు బయట అబద్ధాలే, అసెంబ్లీలో అబద్ధాలే, ఎలక్షన్ల ముంగట అబద్ధాలే, ఎలక్షన్లు అయిపోయి కుర్చీలో కూర్చున్నాక అబద్ధాలే, దేవుని మీద ఒట్టు పెట్టి కూడా అబద్ధాలే. ఇంకా వీళ్ళ నమ్ముడా? ఇంకా ఒక్కటన్నా మాట మీద నిలబడ్డరా వీళ్ళు? నేను నిన్న పోయి అచ్చంపేటలో మాట్లాడి ఉన్నదంతా చెప్పొస్తే జూపల్లి కృష్ణారావు ఒక మంత్రి ఉంటాడు, ఇవాళ పొద్దుగాల హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిడతా ఉన్నాడట. అది సరే తిడితే కానీ ఆయన ఏమంటాడు ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతూ, మేమిచ్చిన పంటల బోనస్ 3 రైతు బంధులకు సమానము అని మాట్లాడిండు. ఏమన్నా అకలుందా నీకేమన్నా? కొద్దిగానన్నా అకలుందా? నకల్ మారనేకి వెళ్ళి చెప్పి అకలు రేనా? ఏమంటాడు? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానమట. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? ఓసారి 1500, ఓసారి 1200. 2 బోనస్లు అయితే ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ 1200 కోట్లు ఎగ్గొట్టినావు, ఈ యాసంగి బోనస్ 1000 కోట్లు ఎగ్గొట్టినావు. అంత కొడితే నువ్వు బోనస్ మీద ఇచ్చింది 2500, 3000 కోట్లు. కానీ నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధు విలువ 29,350 కోట్లు. మిస్టర్ జూపల్లి తెలుసుకోలేక చర్చ పెడదామా? అసెంబ్లీ పెట్టి వచ్చి మాట్లాడతాం. 29,350 కోట్లు రైతు బంధుకు నువ్వు ఎగ్గొట్టినావు. నువ్వు బోనస్ ఇచ్చింది అంత కొడితే 3,000 కూడా దాటదు. కానీ నువ్వేం మాట్లాడినావు ఇలా హైదరాబాద్లో? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానం అంటే తెలుగుగా మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, చిన్న మెదడు ఏమన్నా చిట్లిపోయిందా? నాకైతే అర్థమైతలేదు. చూసి మాట్లాడు. ఏమనుకోవాలి ప్రజలు? కొద్దిగానే ఉండాలనే వద్దా? ఇలా అట్లనే పోలీసుల దౌర్జన్యం చాలా ఎక్కువైంది. ఎప్పుడన్నా మన కేసీఆర్ గారికి ఇట్లా చేసిండ్రా? మన ప్రభుత్వం ఉండగా కేసీఆర్ గారు మమ్మల్ని ఒకటే ఉరికిస్తుండే, మిషన్ భగీరథ నీళ్లు పోతున్నాయా లేవా చూడు, సీతారామ పనులు అవుతున్నాయా లేవా చూడండి, రైతు బంధు పడుతున్నదా లేదా చూడండి. పని 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 తప్ప మనం ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని మనం ఆలోచించాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక